భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఉత్తర ద్వారం నుంచి వెళ్లి స్వామి అమ్మవారులను దర్శించుకుంటున్నారు భక్తులు. గరుడ వాహనంపై శ్రీరామచంద్రమూర్తి, గజవాహనంపై సీతమ్మ దర్శనమిస్తున్నారు. పురస్కరించుకొని భద్రాచలానికి భక్తులు వెల్లువలుగా వస్తున్నారు. ప్రధానంగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున స్వామివారిని ఉత్తర ద్వార దర్శనంలో దర్శించుకున్న భక్తులందరూ కూడా అంతా కూడా విఐపి టికెట్స్ మనం చూస్తున్నాం. వీళ్ళందరికీ గ్యాలరీస్లో టికెట్స్ ఇచ్చారు. వీళ్ళందరూ కూడా మొత్తం ఇదంతా కూడా కింద అవపడుతుందంతా కూడా గ్యాలరీ. ఈ గ్యాలరీలో భారీ ఎత్తున భక్తులు వచ్చారు. ఈసారి సెలవు దినాలు కూడా ఎక్కువగా ఉండటంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో భద్రాచలానికి తరలి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఉదయం 6 గంటలకి స్వామివారి దర్శనం ఉత్తర ద్వారదర్శనం అయిపోయిన తర్వాత కూడా భక్తులందరూ కూడా ఇంకా ఉత్తర ద్వారదర్శనంలో మెట్లు ఎక్కి పైకి స్వామివారి ప్రధానమైన మూలవల్ని దర్శించుకోవడం కోసం లోపలికి ఎక్కుతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఇంకా దాదాపుగా గంటల కొద్దీ అయినప్పటికీ భక్తులు ఇంకా తరలి వస్తున్న పరిస్థితి. అదే కాకుండా అదేవిధంగా సర్వదర్శనానికి సంబంధించి కూడా భక్తులు కూడా చాలామంది మామూలు భక్తులు కూడా తరలి వస్తున్న పరిస్థితి. మొత్తం ఈ భద్రాచలంలో దాదాపుగా 21 రోజుల పాటు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా 10 రోజుల పాటు దశావతారాలు కూడా ఇక్కడ ప్రతి అవతారం స్వామివారి అవతారాలు అనేది కూడా ఇక్కడ దశావతారాలు కూడా ప్రతినిత్యం జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం తెప్పోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. అదేవిధంగా ఈరోజు ముక్కోటి ద్వార దర్శనంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భారీ ఎత్తున దాదాపుగా 2000 మందికి పైగా పోలీసులను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకోసమని చేశారు. నేపథ్యంలో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము సార్. వచ్చాము కానీ ఏర్పాట్లు సరిగా లేవు. ఇక్కడ సిస్టమ్ లేదు, ఒక లైన్ సరిగా లేదు. వీళ్ళు టెంపుల్ సిబ్బంది అసలు 2000 రూపీస్ ఎవరో తెలియదు, 500 ఎవరో తెలియదు, 200 అంటే ఇష్టానుసారంగా వెళ్తున్నారు. అంటే మెయిన్ పోలీసు వాళ్ళు ఏం చేయగలుగుతారు? మెయిన్ లోకల్ టెంపుల్ సిబ్బంది మాత్రం చాలా వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. ఇది బాగా నెడుతుంది. చిన్న పిల్లలకు చాలా ఇబ్బంది అయింది. చిన్న పిల్లలకు అది ఎందుకో చాలా భగవంతుని మొక్కాల తెలిసి కోరికలు నెరవేర్చుకుంటారు, ప్రత్యేకంగా వస్తుంటారు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కనపడట్లేదు. చాలా ఇబ్బంది లేదు. పెద్దవాళ్ళు చూడండి, అలాంటి వాళ్ళకి అంతా చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వెళ్తున్నాం. జనగాం నుండి వచ్చినా నేను. కానీ వచ్చినా కానీ ఇబ్బందిగానే ఉన్నది. 2000 టికెట్ తీసుకొని సరైన పద్ధతిలో పంపించలేదు. ఇక్కడ మనం చూస్తున్నాం భక్తులందరూ కూడా భారీ సంఖ్యలో. అంటే ఈసారి చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? భీమవరం నుంచి వచ్చామండి. జై శ్రీరామ్. చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చినాం కదా, సూపర్. ఇక్కడ చాలామంది భక్తులకు కొన్ని ఇబ్బందులు జరిగినప్పటికీ దర్శనం అయితే బాగా చేసుకున్నాను చెప్పి. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట అండి. మంచిగా అద్భుతం. ఇక్కడ మనం చూస్తున్నాం భక్తులు అంటే సెలవు దినాలు ఎక్కువగా ఉండటంతో అటు పర్యాటక స్థలాలు అదేవిధంగా పుణ్యక్షేత్రాలు కూడా భారీ ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్న దృశ్యాలు అనేది మనం చూస్తున్నాం. దీంతో దేవాలయం మొత్తం కూడా పూర్తిగా కిటకిటలాడిపోయిన పరిస్థితి ఉంది. కింద క్యూ లైన్లు అన్నీ కూడా నిండిపోయాయి. దర్శనానికి దాదాపుగా 2 గంటలకు పైగా దర్శనం జరుగుతున్న పరిస్థితి ఉంది. దీంతో భక్తులకి పెద్ద సంఖ్యలో క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్లో స్వామివారి దర్శనాన్ని అయితే ఇప్పుడు జరుగుతుంది. ఉత్తర ద్వార దర్శనం నిన్న రాత్రి తెప్పోత్సవం, అదేవిధంగా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం. దీనికోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఈ ఏర్పాట్లో కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు జరిగినప్పటికీ స్వామివారి దర్శనం మంచిగా చేసుకున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ బుద్ధితో భూపాల్, NTV, భద్రాచలం నుంచి.